ఇదిగోండి మొత్తం ఇందాక చూపించాను కదా, అంతా ప్యాక్ చేసుకుని రెడీ చేసుకున్నానని. ఇదిగోండి ఇలా ఇన్వాయిస్ ఇలా పెట్టుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా మనం పౌచ్లో ఇలా పెట్టేసుకోవడమే. దేనికి కానీ సపరేట్గా చూసుకొని పెట్టుకుంటే మినిమం నాలెడ్జ్ ఉంటే ఇవైతే ఎవరైనా చేయగలరండి వర్క్. కానీ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. మనం పేర్లు ఒక్కోసారి 4 డిజిట్స్ అనేవి సేమ్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సేమ్ కస్టమర్ అనుకుంటాం మనం. కొత్త కదా, కొత్తలో అలాగే అనిపిస్తుంది, డౌట్గా ఉంటుంది. మనం చేయగలము అంటే చేయగలము. అంత వర్క్ కొంచెం హార్డ్గానే ఉంటుంది. కొన్ని రోజులు అలవాటు అయ్యే వరకు హార్డ్గానే ఉంటుంది. అలవాటు అవ్వాలి కదా ఏ వర్క్ అయినా. ఇదిగో ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఇలా ఫోల్డ్ చేసేయాలంట, లోపలికి ఫోల్డ్ చేసి దీంట్లో మనకు కవర్లో పట్టాలి కదా. ఇలా ఫోల్డ్ చేసి ఈ స్కాన్ చూసారా, ఈ స్కాన్ ఒకటే బయటికి కనబడితే చాలు. మన సప్లయర్ సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. ఈకామ్ వాళ్ళు ఉంటారు, ఈకామ్ వాళ్ళు దాన్ని స్కాన్ చేసుకుని ఏ దానికైతే డెలివరీ ఉందో ఈకామ్ వాళ్ళు పంపించేస్తారనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను చక్కగా నీట్గా, బయటికి కనబడకుండా. ఇందాక నుంచి చేస్తాను, వీడియో కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి కట్ చేసి మళ్ళీ ఇది స్టార్ట్ చేశాను. మళ్ళీ లెంత్ స్టార్ట్ చేశాను ఫుల్ వీడియోగా పెట్టాలని. చూస్తూ ఉండండి, వీడియోస్ ఫాలో అవ్వండి. ఇలా పెట్టుకోవాలి. ఇవాళ సండే కూడా నేను ఆర్డర్ తీసుకున్నాను ఇచ్చేయాలని చెప్పి. ఇలా పౌచ్ ఉంటుంది కదా, పౌచ్లో ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను అన్నమాట. మనం ఇలా తీసిన తర్వాత ఇక గమ్ ఉంటుంది, దీనికి గమ్తో స్టిక్ అయిపోతుంది. ఇలా ప్రాబ్లం ఉండదు. ఎయిర్ తీసుకోవాలి ముందు. ఎయిర్ తీసుకుంటే చక్కగా కవర్ అనేది మనకి ఎలా కావాలంటే ఎలా అవుతుందన్నమాట. ఇలా చాలా టైం పట్టిందండి నాకు. అన్నీ సెట్ చేసుకోవాలి, ఇన్వాయిస్లు అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఏ కలర్కి ఆ కలర్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకొని అప్పుడే మనం ప్యాకింగ్కి రెడీ అవ్వాలి. ప్యాకింగ్ కవర్స్ లోపల ఒక్కో శారీకి మనం చూపిస్తూ ఉంటాం కదా, చిరిగిపోయి ఉన్నాయి మన దగ్గర కొన్ని. మళ్ళీ ఆ కవర్ తీసి వేరే కవర్ పెట్టి వేరే కవర్లో సర్దుకుని ఇంత టైం తీసుకుంటుంది అనమాట. ఏ వర్క్ ఊరికే అవ్వదు కదా, ఈజీగా అస్సలు అవ్వదు. ప్రతి వర్క్ హార్డ్ ఉంటుంది. హార్డ్గానే తెలుసుకుంటానే ఉండాలి. ఇదిగో ఇలా ప్యాక్ చేస్తాను అనమాట. ప్యాకింగ్ నాకు కొంచెం వచ్చింది. ఇది వచ్చేసి రెడ్ కలర్ పానీపూరి, సేమ్ శారీ అనమాట. కొంచెం నా వీడియోస్ కూడా లెంత్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఇప్పటి వరకు. ఈ మీషో వీడియోస్ కూడా పెట్టాలని నిన్నటి నుంచి కొంచెం పెడుతున్నాను వీడియోస్. నాకు తెలిసిన వర్క్ అయితే చెప్తాను, ఎలా ఆర్డర్ చేయాలి ఏంటనేది. ఫస్ట్ ఒక వీడియో చేస్తాను. నాకు కొంచెం డౌట్గా స్టార్టింగ్ కదా, అన్నీ తెలుసుకొని ఒక వీడియో అయితే పెడతాను. నా వరకు నేను వర్క్ ఎలా చేస్తున్నాను అనేది పెడతానన్నమాట. కొంచెం టైము 2 or 3 డేస్లో. చూశారు కదా, ఇది గ్యాప్ ఇచ్చి చేయాల్సి వచ్చింది. నాకు అంత అలవాటు అవ్వలేదు. అయినా చేసుకుంటా మీకు చూపించాలని చిన్న ప్రయత్నం అన్నమాట నాది. ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి మనం యూట్యూబ్లో సేల్ అవుతాయని చెప్పుకుని శారీస్ తీసుకొచ్చాము. స్టార్టింగ్లో కొంతమంది తీసుకున్నారు, రెస్పాండ్ అయ్యారు. మిగిలిన శారీస్ ఏం చేయాలా అనే ఆలోచనలో నాకు ఈ శారీస్ చేసుకోవాలని ఒక సిస్టర్ వీడియోస్ ద్వారా నేను చూసుకున్నాను. అలా ఫాలో అయ్యి ఈ శారీస్ని ఇలా అప్లోడ్ చేసి ఫొటోస్ తీసుకుని మీషోకి మనం నాన్ జిఎస్టీ ద్వారా చేసుకుంటున్నాను అన్నమాట. లాగిన్ అయ్యి అందరూ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని చూస్తూ ఉండండి. లెంత్ వీడియోస్ని కూడా చూడండి. మంచి ఇలా పెడతాను నేను. ఒక రోజైతే నేను ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఎలా తీసుకున్నాను నేను, ఎలా చేస్తున్నాను, ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, ఎలా ఉందనేది మొత్తం వీడియో అంతా రికార్డ్ చేస్తున్నాను నేను.
అవన్నీ మీ ముందుకు ఒక్క రోజు తీసుకొస్తాను. కొంచెం టైం గ్యాప్ నాకు ఇవి సరిపోతుంది. యూట్యూబ్లో వీడియోస్ ఇవి వర్క్ ఇదంతా సరిపోతుంది. కొంచెం ఒక టైం గ్యాప్లో ఒక 1 డే దానికోసం స్పెండ్ చేసి నేను మీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసి లైక్ చేస్తున్నారు కాబట్టి మేము ఇలా చేయగలుగుతాం. ఏ వర్క్ అయినా ఫాలో అవ్వండి, మంచిగా ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి, నేనైతే చెప్తాను. నాకు తెలిసిన వరకు చెప్తాను, నేను ఖచ్చితంగా చెప్తాను. తెలిసిందంటే ఏముందిలేండి, స్టార్ట్ చేశాను కదా వర్క్, పర్వాలేదు నేర్చుకున్నాను. నా వరకు ఏమైనా ఉంటే వాట్సాప్లో రిప్లై నాకు మెసేజ్ చేయండి. దాని ద్వారా మెసేజ్ ద్వారా మీకు నేను ఒకళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాను, వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే నేను కొంచెం బెటర్ అనే ఇదిలో చేసుకుంటున్నాను అనమాట, చెప్పగలను అన్న దాంట్లో నా ఫ్రెండ్ని గైడ్ చేస్తున్నాను. అలాగే మీకు కూడా గైడ్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్లేదు. ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా వర్క్ చేసుకుంటా కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి కాటన్ శారీస్ అండి. మీ మాట వినట్లేదు, ప్యాక్ చేశాను అలాగే బలవంతంగా. ఫోల్డింగ్ అయితే పెద్దగా ఉంది శారీ, ఇది అలాగే చేశాను అనమాట. దీనికే చాలా టైం తీసుకున్నాను. అది కవర్స్ చూసుకోవాలి, కవర్స్ ఒకటి తెప్పించుకోవాలి మనం. కొంచెం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, సేల్లో దిగింది ఇప్పుడే కదా. ఆర్టీఓ కవర్స్ ఉన్నాయి, మనకు బ్రాండెడ్ కవర్స్ దొరుకుతాయి మీషోలో. ఆ కవర్స్ కూడా తీసుకోవాలంటున్నారు. మరి ఆర్టీఓ క్లెయిమ్ అవుతాయి అన్నమాట. ఆర్టీఓ క్లెయిమ్ అంటే మనం ఏమన్నా మన ప్రోడక్ట్ మార్చేసి ఏమన్నా రాంగ్ ప్రోడక్ట్ ఎవరన్నా పెట్టితే అవి ఏమీ మిస్ అవ్వకుండా మన మనీ మనకు వచ్చేటట్టు ఆ కవర్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. మిగతా రిటర్న్ అండ్ క్లెయిమ్కి అయితే రావనుకుంటా, వీటికైతే వస్తాయని అంటున్నారు. ఏవైనా వచ్చినట్టే కదా, మన ఐటమ్ అనేది మిస్ అవ్వకుండా కవర్ అయితే చాలా సపోర్ట్ చేస్తుంది. ఇదేంటంటే మనం యూట్యూబ్లో ప్యాక్ చేసేవాళ్ళం కదా, ఆ కవర్స్ ఇవి. ఆ కవర్స్ తెప్పించడం వల్ల కొన్ని చాలా వరకు ఉన్నాయి ఇవి కవర్స్ నా దగ్గర. దీని ద్వారానే పంపిద్దామని చెప్పి ఈ కవర్స్తో పెట్టుకున్నాను. ఈ కవర్స్ పంపిస్తున్నాను నేను ప్రజెంట్. ప్యాకింగ్ అయితే ఇది కవర్ పోయిందనమాట. చూసారా, మాట్లాడుతూ ఉంటే టైం గ్యాప్లో ఈ కవర్ ఇదయింది. సరే, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే దీన్ని టేప్ చేసేస్తాను, రౌండ్గా టేప్ చేసి పెట్టుకుంటాను. ఈ శారీలే కొంచెం మాట వినట్లేదు. ఓకే, కాటన్ శారీస్ సీజన్ కాదు కదా, తీసుకొచ్చాను. ఇంటి దగ్గర అడుగుతూ ఉంటే తీసుకొచ్చాను అనుకున్నాను. కానీ నేను దేవుడి దయ వల్ల నాకు కాటన్ శారీస్ కూడా ఆర్డర్ వచ్చినాయండి. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నా శారీస్ అయితే అన్నీ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా సింగల్ ఒక్కటే ఉంది, అది ఎవరో ఒకరు పర్చేస్ చేసేసుకుంటారు. ఇంకా సీజన్లో ఇంకా మంచి కాటన్ తీసుకొస్తాను. మలై కాటన్ కూడా ఉంటుంది మన దగ్గర. మలై కాటన్, ప్యూర్ కాటన్ అనమాట, జెరీ కాటన్. ఈ 3 కాటన్స్ అయితే తీసుకొచ్చాను. ఈ 3 కూడా అయిపోయినాయి నాకు, మన మీషోలోనే అయిపోయింది. నా వీడియోస్ని అయితే చూడండి. ఇలాగే నేను మీషో గురించి చెప్తాను అనమాట. నాకు తెలిసిన వరకు చెప్తాను, వర్క్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది. డైలీ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఒక రోజైతే నేను వీడియో మొత్తం చేసి నేను పెడతాను. కొంచెం నాకు కొత్తగా ఉంది కదా, అలవాటు చేసుకొని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేలాగా నేను ఒక రోజు టైం స్పెండ్ చేస్తాను. దానికి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ని అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి. డైలీ వీడియోస్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆశా శారీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.